పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. సినిమా రంగాన్నే దూరం పెట్టారా? చంద్రబాబు వెండి తెరను కాస్తంత దూరం పెడుతున్నారా? కళారంగం విషయాల్ని, సినీ విషయాల్ని సీరియస్గా తీసుకోవడం లేదా? అసలు ఈ విషయంలో ఎందువల్ల దూరం? ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అందులోకి అది అధికారంలోకి వస్తే చాలా అంశాలుంటాయి. ముఖ్యంగా అన్ని వ్యవస్థలను కలిపితేనే ఒక సూపర్ వ్యవస్థ మాత్రమే ప్రభుత్వంపై ఏర్పడుతుంది. అయితే కొన్ని విషయాల్లో కొన్ని వ్యవస్థల్ని పట్టించుకోకుండా కొన్ని ప్రభుత్వాలు పాలన నడిపించేస్తూ ఉంటాయి. అలా నడిపించిన దాంతోనే చాలా వరకు సమస్యలు కూడా వస్తుంటాయి. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఈ విషయంలో అలాగే ప్రవర్తిస్తుందని చెప్పొచ్చు. ప్రభుత్వం అంటే కేవలం రెవెన్యూ, సంక్షేమ పథకాలు, అభివృద్ధి మాత్రమే కాదు, ఇంకా చాలా వ్యవస్థలు ఉంటాయనే విషయాన్ని ప్రభుత్వం కాస్తంత గుర్తించాలి. మరీ ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు టాలీవుడ్కు దూరంగా అవుతున్నారనేది ఇటీవల వినిపిస్తున్న ఒక టాక్. ఆయన ఎక్కువగా టాలీవుడ్ విషయాలను పట్టించుకోవడం లేదు, సినిమా రంగాన్ని కొంచెం దూరం పెడుతున్నారు అనే సంకేతాలు అయితే కనబడుతున్నాయి. దీనికి కారణాలు ఏదైనా ప్రధానమైన విషయం చంద్రబాబు దూరంగా ఉంటున్నారన్నదే. అందులో ఆయనకు సంబంధించిన నేతలు, ఆయనకు సంబంధించిన బంధువులందరూ కూడా టాలీవుడ్కు చెందిన వారే కావడం, వారందరినీ కూడా దూరం పెట్టడం అనేది ఇటీవల కాలంలో వరుసగా వినిపిస్తున్న విషయం. అయితే ఆయన దూరం పెడుతున్నారా లేదా టాలీవుడ్ ఆయనను దూరం పెడుతుందా అనేది ఇక్కడ తేలాల్సిన అంశమట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, 2 సార్లు విభజిత ఏపీలోనూ ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 50 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఆయనకు తొలి నుంచి టాలీవుడ్లో మంచి సంబంధాలున్నాయి. అసలు ఆ మాటకొస్తే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు టాలీవుడ్లో అగ్రస్థానంలో కొన్ని దశాబ్దాల పాటు వెలిగి చివరికి పార్టీని పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. దీంతో తెలుగుదేశం పార్టీకి టాలీవుడ్కు మధ్య సంబంధాలు దాదాపు 4 దశాబ్దాల నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ హయాం నుండి ప్రారంభమైన ఈ సాంప్రదాయాన్ని చంద్రబాబు కూడా కొనసాగించారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా టాలీవుడ్కు చెందిన వారిలో ఎవరో ఒకరు రాజ్యసభ లేదా పార్లమెంట్ సభ్యులుగా ఉండేవారు. ఎన్నికల ప్రచారంలోనూ టాలీవుడ్ను ఆయనకు సహకారం ఉండేది. చంద్రబాబు అంటే టాలీవుడ్కు ప్రత్యేకమైన అభిమానం ఉండేది. అదే ఆయనకు టాలీవుడ్ను దగ్గర చేసింది. ఎన్నికల ప్రచారంలో దశాబ్దాల క్రితం సినిమాల్లో యాడ్స్తో పాటు పాటలు వంటివి కూడా టాలీవుడ్ నుంచి వచ్చేవి. దర్శకులు, నిర్మాతలు, నటులను ఇలా 24 ఫ్రేమ్స్ నుంచి ఆయనకు వన్నంటి ఉండేవారు. అలాగే ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా టాలీవుడ్ నుంచి ప్రత్యేకంగా అందరూ కలిసి వచ్చేవారు. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత కలిసి అభినందనలు చెప్పి వెళ్ళేవారు. అంతేకాదు చంద్రబాబు కూడా వివిధ నామినేటెడ్ పోస్టుల్లో టాలీవుడ్కు చెందిన వారిని నియమించేవారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఎస్వీబీసీ ఛానల్కు చైర్మన్గా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును నియమించారు. నాడు మురళీమోహన్ ఎంపీగా ఉండడంతో ఆయన అంతా ఈ టాలీవుడ్ను చంద్రబాబు చెంతకు తెచ్చేవారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ వంటి నటులు కూడా వచ్చి చంద్రబాబును కలిసి తమ సమస్యలు విన్నంచుకునేవారు. అలాంటిది కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం టాలీవుడ్ నుంచి చంద్రబాబు వద్దకు వచ్చిన వారు కూడా తక్కువేనని చెప్పాలి. హైదరాబాద్కు వచ్చినప్పుడు కలవడమే తప్ప ప్రత్యేకంగా అమరావతికి వచ్చి కలిసిన వారు ఎవరూ లేరు. దీనికి ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టాలీవుడ్ను శాసిస్తున్న మెగా కుటుంబానికి చెందిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండడం, సినిమాటోగ్రఫీ మంత్రిగా జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేష్ కూడా ఉండడంతో ఇక చంద్రబాబు తానంతట తానే టాలీవుడ్కు దూరమైనట్లు అంటున్నారు. పవన్ కళ్యాణ్ అంటేనే టాలీవుడ్కు చెందిన వారే కలుస్తారు. ఆయనకు సినీ రంగంలో ఉన్న పరిచయాలతో ఆ పరిశ్రమలో ఉన్న సమస్యలు కూడా తెలుసు. అందుకే ఆ విషయాల్లో తాను జోక్యం చేసుకోవడం అనవసరమని భావించి చంద్రబాబు టాలీవుడ్కు దూరంగా ఉంటున్నారని తెలిసింది. ఏ నిర్ణయం తీసుకున్నా పవన్ కళ్యాణ్ హట్ అవుతారేమని భావించి చంద్రబాబు తెలుగు చలనచిత్ర పరిశ్రమ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. నిజంగా 40 ఏళ్ల తర్వాత చంద్రబాబు టాలీవుడ్కు దూరం అయ్యారా అన్న టాక్ మాత్రం చిత్ర పరిశ్రమలో బలంగా వినిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.